హాయ్ ఫ్రెండ్స్! తల్లికి వందనం స్కీమ్ రిలేటెడ్‌గా మనకి లేటెస్ట్‌గా ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో తల్లికి వందనం స్కీమ్‌కి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అలానే ఈ స్కీమ్‌కి అప్లై చేయడానికి ఎవరెవరు అర్హులు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి జీవోలో అయితే రిలీజ్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తల్లికి వందనం స్కీమ్ రిలేటెడ్‌గా జీవో అనేది మనకి జూలై 9న అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ తల్లికి వందనం స్కీమ్ కింద మనకి ప్రతి తల్లికి ప్రతి సంవత్సరం 15,000 అయితే పిల్లల చదువు కోసం ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తది. వాళ్ళకు మాత్రమే ఈ 15,000 అయితే ఇవ్వడం జరుగుతది. అలానే విద్యా కానుక కింద స్టూడెంట్ కిట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతది. కానీ ఈ విద్యా కానుక స్టూడెంట్ కిట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలకు మాత్రమే ఈ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్‌లో చదివే పిల్లలకు మాత్రం ఈ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలానే ఈ తల్లికి వందనం స్కీమ్‌కి అప్లై చేయాలంటే కావాల్సిన అర్హతలేంటో నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. క్లియర్‌గా అయితే వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్. వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఆ రేషన్ కార్డ్‌లో తల్లి అలానే స్టూడెంట్ నేమ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్‌కి అటెండెన్స్ అనేది 75% కంపల్సరీ ఉండాలి. వీళ్ళైతే ఇక్కడ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అనేది వర్తిస్తదనేది ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ కంపల్సరీ. స్టూడెంట్‌కి అలానే మదర్‌కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ పిల్లలకి ఆధార్ కార్డ్ అనేది లేనట్లయితే మీరు ఇప్పుడే వెళ్లి ఆధార్ సెంటర్స్‌కి వెళ్లి ఎన్రోల్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సే ఉండాలి. అలా అయితేనే మీకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తది. ఈ స్కీమ్‌కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధారే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. తల్లికి అలానే స్టూడెంట్‌కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ తల్లికి కానీ, పిల్లలకి కానీ ఆధార్ కార్డ్ అనేది లేనట్లయితే మీరు ఆధార్ కార్డ్‌కి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఈ స్కీమ్‌కి అప్లై చేసే టైంకి మీకు కొత్త ఆధార్ కార్డ్ అనేది ఇంకా రానట్లయితే మీకు ఆధార్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు ఆధార్ ఎన్రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ స్లిప్ అనేది ఇస్తారు కదా! ఆ స్లిప్‌తో పాటు ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్‌లో ఏదో ఒక ప్రూఫ్‌ని మీరైతే సబ్మిట్ చేసి ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేయొచ్చు. మీరు ఆధార్ ఎన్రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ స్లిప్‌తో పాటు బ్యాంక్ పాస్‌బుక్ కానీ, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్ కానీ ప్రూఫ్‌గా ఇవ్వచ్చు. వాటి మీద ఫోటో అనేది కంపల్సరీ ఉండాలి. మీ పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, మీ పాస్‌బుక్ కానీ, కిసాన్ ఫోటో పాస్‌బుక్ అలానే గవర్నమెంట్ ఇష్యూ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదొకటి ఆ స్లిప్‌తో పాటు మీరైతే ప్రూఫ్ కింద వాళ్ళకైతే సబ్మిట్ చేసి ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ తల్లికి వందనం స్కీమ్‌కి అప్లై చేయాలంటే జీవో ప్రకారం కావాల్సిన డాక్యుమెంట్స్ అలానే అర్హతలు ఇవన్నమాట. ఈ తల్లికి వందనం స్కీమ్ రిలేటెడ్‌గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే గనుక నేను మీకు కన్ఫర్మ్‌గా ఇంకో వీడియోలో డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.